హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు సింగపూర్లో చదువుకుంటూ ఉన్నటువంటి 8 సంవత్సరాల తన రెండో తనయుడైనటువంటి మార్క్ శంకర్ ఆల్రెడీ ఒక చిన్న అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతనికి కాళ్ళకి చేతులకి కొంచెం గాయాలైనట్లుగా ఆ తదనంతరం అతన్ని ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆ స్కూల్ నిర్వాహకులు. అలాగే ప్రస్తుతానికి మార్క్ శంకర్ అయితే కోలుకుంటున్నాడు. మొత్తం అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కాకపోతే విపరీతంగా పొగ పీల్చేయడం వల్ల ఊపిరితిత్తుల్లోకి పొగ చేరిందని, ఆ పొగని రిమూవ్ చేయడానికి, అది మొత్తం అంతా కూడా క్లీన్ చేయడానికి వైద్యులు పనిచేస్తూ ఉన్నారు. అంతేకాదు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగానే ఉందని, ఎటువంటి ప్రమాదం లేదని కూడా తేల్చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే రియాక్ట్ అయిన ఆల్రెడీ మన్యం జిల్లాలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిగా ఆలస్యంగా అయినా మలేషియా అఫ్కోర్స్ సింగపూర్ వెళ్ళడం జరిగింది. అండ్ ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన సతీమణితో కలిసి హుటాహుటిన ఆల్రెడీ సింగపూర్ కూడా చేరుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ తనను కూడా చూశారు. అలాగే ఇలా అంతా కూడా చాలా దిగ్భ్రాంతికి లోనయ్యారు. మొత్తానికి ఆ పిల్లాడి ఆరోగ్యం బాగానే ఉందని చెప్పడంతో మాత్రం మొత్తం అంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. ఇక మార్క్ శంకర్కి ఇలా జరిగిందని తెలియడంతో దాదాపు సెలబ్రిటీలు కానీ, ఇండస్ట్రీ నుంచి కానీ, పొలిటీషియన్స్ కానీ అందరూ దట్టు మనం మరీ ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాల్సిన అంశం, ఎప్పుడూ కనీసం పవన్ కళ్యాణ్ పేరుని తన నోట పలకని మాజీ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైతం పవన్ కళ్యాణ్ తనయుడికి ఇలా జరిగిందిట అని బాధపడుతూ కూడా ఒక ట్వీట్ పెట్టారు. త్వరగా కోలుకోవాలని కూడా ఆయన ఆశించారు. ఇది నిజంగా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ సమావేశంలో అయినా ఎక్కడ పవన్ కళ్యాణ్ విమర్శించాల్సి వచ్చినా జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటూ ఉంటారు, దత్తపుత్రుడు అనే మాటే. అలాంటిది ఆయన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆయన తనయుడి ఆరోగ్యం కోలుకోవాలంటూ కూడా ట్వీట్ పెట్టడం ఆల్రెడీ ఏపీ రాజకీయాల్లో కూడా సంచలనంగా మారింది. ఇవన్నీ కూడా మనం చూసాం. అటు జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించాడు. ఇలా అందరూ కూడా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అని ఖచ్చితంగా ఆలోచించారు, ఆకాంక్షించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త అయితే చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఒక ఇష్యూ అయితే తెరపైకి వస్తోంది. ఎస్, అదే మరి బన్నీ అంటే అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు, ఎందుకు ఆ పవన్ యొక్క రెండవ తనయుడి ఆరోగ్యానికి సంబంధించి కానీ, అలాగే ఈ ప్రమాదానికి సంబంధించి కానీ ఎందుకు ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు అల్లు అర్జున్ అనేది మాత్రం ఇప్పుడు తాజాగా అందరి నోట వినబడుతూ ఉంది. అయితే ఆల్రెడీ బన్నీ బర్త్డే రోజు ఆ అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి సంబంధించి ఒక మంచి అప్డేట్ ఇచ్చింది సన్ పిక్చర్స్. అండ్ ఈ అప్డేట్కి సంబంధించి ఆ గ్లింప్స్ వదలడంలో, ఈ హడావిడిలో ఆల్రెడీ అల్లు అర్జున్ ఉన్నాడు. అఫ్ కోర్స్ అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ ఎందుకని స్పందించలేదు, ఖచ్చితంగా స్పందించాలి కదా అంటే ఒక వర్గం మాత్రం మరో సమాధానం ఇస్తోంది. అదేమిటంటే అల్లు అర్జున్ బర్త్డేకి ఎవరు కూడా, అంటే మెగాస్టార్ చిరంజీవి నుంచి మొదలు పెడితే ఎవరు కూడా మెగా కాంపౌండ్ నుంచి అల్లు కాంపౌండ్కి శుభాకాంక్షలు చెప్పింది లేదు. అందుకే ఖచ్చితంగా అల్లు అర్జున్ కూడా బహుశా అది మనసులో పెట్టుకునే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు ఇలా ఆల్రెడీ అక్కడ ఒక చిన్న ప్రమాదానికి గురైనప్పుడు తను స్పందించలేదు అనేటువంటి విషయం కూడా విపరీతంగా తెలియజేస్తూ ఉన్నారు. మొత్తానికి ఈ వార్త అయితే వైరల్ అవుతోంది. అయితే అల్లు అర్జున్ ఎందుకని తన బర్త్డే వేడుకల్లో మునిగిపోయి హడావుడిగా ఉన్నాడా, లేదా తన కొత్త మూవీ ఏర్పాట్లలో హడావుడిగా ఉన్నాడా, వాళ్ళతో డిస్కషన్స్లో ఉన్నాడా, ఇలా రకరకాల రూమర్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో వాటి వల్ల ఈ విషయాన్ని మర్చిపోయాడా? నవడేస్ సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఉంది. ప్రతి విషయం చాలా ఈజీగా అందరికి ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి ఖచ్చితంగా తెలియకుండా ఉండదు పవన్ కళ్యాణ్ తనయుడు ఇలా ప్రమాదం బారిన పడ్డాడని. మరి అయినప్పటికీ ఎందుకని కనీసం తను ఇలా రియాక్ట్ అవ్వలేదు అనేది మాత్రం ఇప్పుడు ప్రధానంగా వినబడుతోంది. మొత్తానికి ఈ ఇష్యూ ఎత్తి మాత్రం చాలా విపరీతంగా ట్రోల్ అవుతుంది అల్లు అర్జున్. మరి దీనికి సంబంధించి ఏమైనా రియాక్ట్ అవుతాడా, ఏమైనా చెప్తాడా అనేది మాత్రం ఎదురు చూస్తున్నారు నెటిజన్స్.